The Loyal Mongoose. Unit 2, Class 3, Part 1. Once there lived a farmer and his wife. They had a newborn baby. They also had a mongoose as a pet. One day, the farmer went to his field as usual in the morning. His wife had to go out on some work, so she left the mongoose in the house, trusting that the mongoose would take care of the baby. Meanwhile, a long snake entered the house. The snake was crawling towards the cradle. The mongoose saw the snake. It immediately attacked the snake and killed it. Once there lived a farmer and his wife. ఎవరెవరు నివసిస్తున్నారంట అక్కడ? ఆ ఫార్మర్ రైతు అండ్ హిస్ వైఫ్ అతని భార్య. దే హ్యాడ్ ఎ న్యూ బోర్న్ బేబీ. వాళ్ళకి కొత్తగా పుట్టినటువంటి చిన్న బిడ్డ ఉందన్నమాట, ఒక బేబీ. దే ఆల్సో హ్యాడ్ ఎ మాంగూస్ యాజ్ ఎ పెట్. ఒక ముంగిస కూడా వాళ్ళ పెట్ అంటే పెంపుడు జంతువు. వన్ డే ద ఫార్మర్ వెంట్ టు హిస్ ఫీల్డ్ యాజ్ యూజువల్ ఇన్ ద మార్నింగ్. ఒకరోజు ఉదయం ప్రతిరోజులాగే పొలానికి వెళ్ళాడు. ఫీల్డ్ అంటే పొలము. ఎవరు వెళ్ళారు? ఫార్మర్ రైతు. ఎప్పుడు వెళ్ళాడు? ఇన్ ద మార్నింగ్. ద ఫార్మర్ వెంట్ టు హిస్ ఫీల్డ్ ఇన్ ద మార్నింగ్. హిస్ వైఫ్ హ్యాడ్ టు గో అవుట్ ఆన్ సమ్ వర్క్. అతని భార్య కూడా ఏదో ఒక పని ఉండి బయటకు వెళ్లాల్సి వచ్చింది. సో షీ లెఫ్ట్ ద మాంగూస్ ఇన్ ద హౌస్, ట్రస్టింగ్ దట్ ద మాంగూస్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. ట్రస్టింగ్ అంటే నమ్మకం. ఎవరి మీద నమ్మకంతో? మాంగూస్. ఆ ముంగిస మీద నమ్మకంతో ముంగిసని ఇంట్లో వదిలిపెట్టి ఆమె బయటికి వెళ్ళిందనమాట. ఆమెకి నమ్మకం ఏమని? మాంగూస్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. బేబీని చక్కగా జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పి నమ్మకంతో వెళ్ళింది. మీన్ వైల్ అంటే మరోవైపు ఇంతలో ఏమైంది? అ లాంగ్ స్నేక్ ఎంటర్డ్ ద హౌస్. ఒక లాంగ్ స్నేక్, పొడవైన పాము ఎంటర్డ్ ద హౌస్, లోపలికి ప్రవేశించింది. ఎక్కడికి? ఇంట్లోకి వచ్చింది. ద స్నేక్ వాజ్ క్రాలింగ్ టువర్డ్స్ ద క్రాడిల్. క్రాడిల్ అంటే ఉయ్యాల. అక్కడ బేబీని పడుకోబెట్టింది కదా ఉయ్యాల్లో, ఆ ఉయ్యాల వైపుకి క్రాలింగ్ అంటే పాకటం, పాకుతూ వస్తుందన్నమాట. పాము పాకుతుంది కదా. ద మాంగూస్ సా ద స్నేక్. ఎవరు చూశారు? ముంగిస పాముని చూసింది. ఇట్ ఇమీడియట్లీ అటాక్డ్ ద స్నేక్ అండ్ కిల్డ్ ఇట్. వెంటనే ముంగిస మీద అటాక్ చేసి, దాడి చేసి దాన్ని చంపేసింది. కిల్ అంటే చంపడం. ఇమీడియట్లీ వెంటనే. వన్స్ దేర్ లివ్డ్ అ ఫార్మర్ అండ్ హిస్ వైఫ్. దే హ్యాడ్ ఎ న్యూ బోర్న్ బేబీ. దే ఆల్సో హ్యాడ్ అ మాంగూస్ యాజ్ ఎ పెట్. వన్ డే ద ఫార్మర్ వెంట్ టు హిస్ ఫీల్డ్ యాజ్ యూజువల్ ఇన్ ద మార్నింగ్. His wife had to go out on some work, so she left the mongoose in the house, trusting that the mongoose would take care of the baby. Meanwhile, a long snake entered the house. The snake was crawling towards the cradle. The mongoose saw the snake. It immediately attacked the snake and killed it. Meanings: lived నివసించెను, ఫార్మర్ రైతు, వైఫ్ భార్య, న్యూ కొత్త, బోర్న్ పుట్టిన, బేబీ బిడ్డ, మాంగూస్ ముంగీస, ఫీల్డ్ పొలము, మార్నింగ్ ఉదయము, వర్క్ పని, ట్రస్టింగ్ నమ్మిన, టేక్ తీసుకొను, కేర్ జాగ్రత్త, మీన్ వైల్ మరోవైపు ఇంతలో, లాంగ్
పొడవైన. స్నేక్ పాము. ఎంటర్డ్ ప్రవేశించెను. క్రాలింగ్ పాకుట. టువర్డ్స్ వైపు. క్రాడిల్ ఉయ్యాల. ఇమీడియట్లీ వెంటనే. అటాక్డ్ దాడి. కిల్డ్ చంపెను. Opposite words. Wife, husband. Lived, died. New, old. Morning, evening. Went, came. In, out. Some, more. Trust, distrust. Care, neglect. Enter, exit. Immediately, slowly. Plurals. Farmer, farmers. Wife, wives. Baby, babies. Mongoose, mongooses. Pet, pets. Day, days. House, houses. Snake, snakes. Cradle, cradles. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. హూ లివ్డ్ దేర్? అక్కడ ఎవరు నివసిస్తున్నారు? వన్స్ దెర్ లివ్డ్ అ ఫార్మర్ అండ్ హిస్ వైఫ్. రైతు అతని భార్య ఇద్దరు కూడా నివసిస్తున్నారు. వాట్ డిడ్ దే హ్యావ్? ఏముంది వాళ్ళకి? దే హ్యాడ్ అ న్యూ బోర్న్ బేబీ. కొత్తగా పుట్టినటువంటి బేబీ ఉంది. విచ్ యానిమల్ డిడ్ దే హ్యావ్? ఏ యానిమల్ ఉంది వాళ్ళకి? దే హ్యాడ్ అ మాంగూస్. ముంగిస ఉంది కదా. హూ హ్యాడ్ ఎ పెట్? ఎవరికి ఉంది పెట్, పెంపుడు జంతువు? ద ఫార్మర్ హ్యాడ్ అ పెట్. ఫార్మర్కి పెట్ ఉంది. వేర్ డిడ్ ద ఫార్మర్ గో? రైతు ఎక్కడికి వెళ్ళాడు? ద ఫార్మర్ వెంట్ టు ద ఫీల్డ్. పొలానికి వెళ్ళాడు కదా. వెన్ డిడ్ ద ఫార్మర్ గో టు ద ఫీల్డ్? ఎప్పుడు వెళ్ళాడు ఫార్మర్? ఇన్ ద మార్నింగ్ ద ఫార్మర్ వెంట్ టు ద ఫీల్డ్. ఉదయం పూట వెళ్ళాడు కదా. వేర్ డిడ్ హిస్ వైఫ్ గో? ఫార్మర్ భార్య ఎక్కడికి వెళ్ళింది? హిస్ వైఫ్ హ్యాడ్ గో అవుట్ ఆన్ సమ్ వర్క్. ఆమెకి ఏదో పనుండి బయటకు వెళ్ళింది. హూ లెఫ్ట్ ద మాంగూస్ ఇన్ ద హౌస్? ఎవరు మాంగూస్ని లోపల వదిలిపెట్టి వెళ్ళారు, ఉంచి వెళ్ళారు? ద ఫార్మర్స్ వైఫ్. రైతు భార్య. హూ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ? ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు? ద మాంగూస్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. ముంగిస బేబీని జాగ్రత్తగా చూసుకుంటుందని ఆవిడ వదిలిపెట్టి వెళ్ళింది. హూ ఎంటర్డ్ ద హౌస్? ఎవరు ప్రవేశించారు హౌస్లోకి, ఇంట్లోకి? అ లాంగ్ స్నేక్ ఎంటర్డ్ ద హౌస్. ఒక పొడవైన పాము ఇంట్లోకి ప్రవేశించింది. వేర్ డిడ్ ద స్నేక్ క్రాల్? పాము ఎక్కడ పాకుతుంది? ద స్నేక్ క్రాల్ టువర్డ్స్ ద క్రాడిల్. అక్కడ పాపను పండుకోబెట్టున్నారు కదా వాళ్ళ బేబీని. ఆ బేబీ ఉన్నటువంటి ఉయ్యాల వైపు పాము పాకుతూ వెళ్తుంది. హూ సా ద స్నేక్? ఎవరు చూశారు స్నేక్ని? ద మాంగూస్ సా ద స్నేక్. ముంగిస పామును చూసింది.
హూ అటాక్డ్ ద స్నేక్? ఎవరు అటాక్ చేశారు? ఎవరు దాడి చేశారు పాము మీద? ద mongoose అటాక్డ్ ద స్నేక్. ముంగిస పాము మీద అటాక్ చేసింది కదా. హూ కిల్డ్ ద స్నేక్? అక్కడ పాము వచ్చింది కదా, ఆ పాముని ఎవరు చంపేశారు? ద mongoose కిల్డ్ ద స్నేక్. ముంగిస పాముని చంపేసింది. ముంగిస లోపలికి ఇంట్లో ఉన్నప్పుడు పాము లోపలికి పాకుతూ వచ్చింది కదా, వచ్చినప్పుడు ఎవరు దాన్ని చంపేశారు? ముంగిస దానిపైన దాడి చేసి చంపేసింది. ద లాయల్ mongoose. యూనిట్ 2, క్లాస్ 3, పార్ట్ 2. When the farmer's wife returned, she first saw the mongoose with blood stains on its mouth and teeth at the entrance of the house. The farmer's wife lost her temper and shouted, "You killed my baby!" She took a stick and drove the mongoose away. When the farmer's wife returned అంటే వెనుదిరిగి రావటం, బయటికి వెళ్ళింది కదా ఏదో పని మీద, అప్పుడు మళ్ళీ ఇంట్లోకి వచ్చిందనమాట. షీ ఫస్ట్ సా ద mongoose. ఫస్ట్ దేన్ని చూసింది? మొదటగా ముంగిసను చూసింది. ఎలా చూసింది? విత్ బ్లడ్ స్టెయిన్స్ ఆన్ ఇట్స్ మౌత్. దాని మౌత్ మీద, మూతి మీద రక్తపు మరకలు. బ్లడ్ అంటే రక్తం, స్టెయిన్స్ అంటే మరకలు, రక్తపు మరకలు ఉన్నాయి. మౌత్ అండ్ టీత్, పళ్ళ మీద కూడా ఉన్నాయి అన్నమాట. అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద హౌస్, ఇంటి వెలుపలే ఎంట్రన్స్లోనే ఆ ముంగిస ఆ విధంగా కనిపించిందనమాట. ద ఫార్మర్స్ వైఫ్ లాస్ట్ హర్ టెంపర్ అండ్ షౌటెడ్. ఆమె నిగ్రహాన్ని కోల్పోయింది. టెంపర్ అంటే నిగ్రహం అనమాట. లాస్ట్ అంటే కోల్పోవడం. అండ్ షౌటెడ్, అరిసిందనమాట, బిగ్గరగా పెద్దగా అరిచింది. ఏమని? యు కిల్ మై బేబీ, నువ్వు మా బేబీని చంపేశావు. షీ టుక్ అ స్టిక్ అండ్ డ్రోవ్ ద mongoose అవే. ఒక స్టిక్ తీసుకుందనమాట, కర్ర తీసుకొని అండ్ డ్రోవ్ ద mongoose అవే, మాంగూస్ని, ఆ ముంగిస్ని తోలేసిందనమాట. When the farmer's wife returned, she first saw the mongoose with blood stains on its mouth and teeth at the entrance of the house. The farmer's wife lost her temper and shouted, "You killed my baby." She took a stick and drove the mongoose away. మీనింగ్స్. రిటర్న్డ్, వెనుదిరిగెను. ఫస్ట్, మొదట. బ్లడ్, రక్తం. స్టెయిన్స్, మరకలు. మౌత్, నోరు. టీత్, దంతములు. ఎంట్రన్స్, ప్రవేశము. లాస్ట్, పోగొట్టుకొనెను. టెంపర్, నిగ్రహము. షౌటెడ్, అరిచెను. కిల్డ్, చంపెను. స్టిక్, కర్ర. డ్రోవ్, తరిమెను. అవే, దూరంగా. ఆపోజిట్ వర్డ్స్. షీ, హీ. ఫస్ట్, లాస్ట్. విత్, వితౌట్. ఆన్, అండర్. ఎంట్రన్స్, exit. Wife, husband. My, your. Took, gave. Away, near. Plurals. Farmer, farmers. Wife, wives. Mongoose, mongooses. Stain, stains. Mouth, mouths. House, houses. Baby, babies. Stick, sticks. Comprehensive questions. Who returned to the house? ఇంటికి ఎవరు వచ్చారు? వెనక్కి ఎవరు వచ్చారు? The farmer's wife returned to the house.
రా అక్కడ రైతు భార్య ఇంటికి తిరిగి వచ్చింది కదా. వాట్ డిడ్ షీ సీ? ఆమె ఏం చూసింది? షీ సా ద మాంగూస్ విత్ బ్లడ్ స్టెయిన్స్. రక్తపు మరకల్లో ఉన్నటువంటి మాంగూస్ని చూసింది. వేర్ వాజ్ ద బ్లడ్ స్టెయిన్స్? ఎక్కడున్నాయి రక్తపు మరకలు? ద బ్లడ్ స్టెయిన్స్ వర్ ఆన్ ద మౌత్ అండ్ టీత్ ఆఫ్ ద మాంగూస్. ముంగీస నోటి మీద పళ్ళ మీద రక్తపు మరకలు కనపడినాయి. వేర్ డిడ్ షీ సీ ద బ్లడ్ స్టెయిన్స్? ఎక్కడ చూసింది ఆవిడ బ్లడ్ స్టెయిన్స్? అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద హౌస్. ఇంటి ముందు భాగంలో ఆ మాంగూస్ని చూసిందనమాట రక్తపు మరకల్లో. హూ లాస్ట్ హర్ టెంపర్? ఎవరు తన నిగ్రహాన్ని కోల్పోయారు? ద ఫార్మర్స్ వైఫ్ లాస్ట్ హర్ టెంపర్. రైతు భార్య నిగ్రహాన్ని కోల్పోయింది, కోపం వచ్చిందనమాట. హూ షౌటెడ్ ఎట్ ద మాంగూస్? ముంగిస్ని ఎవరు అరిచారు? ద ఫార్మర్స్ వైఫ్. రైతు భార్య పెద్దగా అరిచింది కదా. వాట్ డిడ్ షీ షౌట్? ఏమని అరిచింది? యు కిల్ మై బేబీ. నువ్వు మా బేబీని చంపేశావు. వాట్ డిడ్ షీ డూ? అప్పుడు ఆమె ఏం చేసింది? షీ టుక్ అ స్టిక్ అండ్ డ్రో ద మాంగూస్ అవే. హూ డ్రో ద మాంగూస్ అవే? ఎవరు తోలేశారు ఆ ముంగీస్ని అక్కడి నుంచి? ద ఫార్మర్స్ వైఫ్ డ్రో ద మాంగూస్ అవే. ఫార్మర్ అంటే రైతు భార్య ఆ ముంగీస్ని అక్కడి నుంచి తోలేసింది. ద లాయల్ మాంగూస్. యూనిట్ 2, క్లాస్ 3, పార్ట్ 3. When she entered the house, she saw the little baby sleeping in the cradle. She then saw the dead snake on the floor. She felt sorry for what she had done. Children, can you guess and tell what would have happened next? When she entered the house, ఆమె ఎప్పుడైతే ఇంట్లోకి ప్రవేశించిందో, ఎంటర్ అయిందో, she saw the little baby sleeping in the cradle. అక్కడ ఆ బేబీ క్రాడిల్లో నిద్రపోతూ కనిపించింది. స్లీపింగ్ అంటే నిద్రపోవడం. షీ దెన్ సా ద డెడ్ స్నేక్ ఆన్ ద ఫ్లోర్. తర్వాత ఏం కనపడింది? డెడ్ స్నేక్, చనిపోయినటువంటి ఒక పాము అక్కడ ఫ్లోర్ అంటే నేల మీద కనపడింది అనమాట, చూసింది. షీ ఫెల్ట్ సారీ ఫర్ వాట్ షీ హ్యాడ్ డన్. ఆమె బాధపడిందనమాట. ఎందుకు? ఆమె ఏం చేసిందో దానికి. ఏం చేసింది? ముంగీసుని కర్ర తీసుకొని తరిమేసింది కదా. అయ్యో, ఇక్కడ పాము వచ్చి బిడ్డని కాటైపోతే ముంగీస దాన్ని చంపేసింది కాబోలు. నేను పొరపాటున ముంగీస బిడ్డకి ఏమైనా హాని తలపెట్టిందేమో అనుకొని కర్రతో కొట్టి పంపించేశాను, బయటికి తోలేశాను అని బాధపడింది. చిల్డ్రన్, కెన్ యూ గెస్ అండ్ టెల్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ నెక్స్ట్? తర్వాత ఏం జరుగుంటుందో మీరు ఊహించగలరా? ఊహించి చెప్పండి, ఏం జరుగుంటుంది? మళ్ళీ వెళ్ళి ముంగీస్ని లోపలికి తీసుకొని వచ్చి ఉంటుంది కదా. మీరైతే ఏం చేస్తారు? ఎంటర్, ఎగ్జిట్. షీ, హీ, లిటిల్, బిగ్, డెడ్, అలైవ్, సారీ, థ్యాంక్స్, ఆన్, అండర్, హ్యాపెండ్, అన్హ్యాపెండ్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. వాట్ డిడ్ షీ సీ ఇన్ ద హౌస్? ఏం చూసింది రైతు భార్య? షీ సా ద బేబీ స్లీపింగ్ ఇన్ ద క్రాడిల్. బేబీ ఆ ఉయ్యాల్లో నిద్రపోతూ కనిపించింది, నిద్రపోతుండటం చూసింది. వేర్ వాజ్ ద బేబీ స్లీపింగ్? ఎక్కడ నిద్రపోతుంది బేబీ? ద బేబీ వాజ్ స్లీపింగ్ ఇన్ ద క్రాడిల్. ఉయ్యాల్లో నిద్రపోతుంది. వాట్ డిడ్ షీ సీ ఆన్ ద ఫ్లోర్? నేల మీద ఏం చూసింది? షీ సా అ డెడ్ స్నేక్ ఆన్ ద ఫ్లోర్. నేల మీద ఒక చనిపోయినటువంటి పాముని చూసింది. వేర్ వాజ్ ద స్నేక్?
పాము ఎక్కడుంది? ద స్నేక్ వాజ్ ఆన్ ద ఫ్లోర్. నేల మీద ఉంది. వాట్ డిడ్ షీ ఫీల్? ఏం ఫీల్ అయింది? ఏం ఆలోచించింది? షీ ఫెల్ట్ సారీ ఫర్ వాట్ షీ హ్యాడ్ డన్. ఆమె ఏం చేసిందో గుర్తుకు తెచ్చుకొని బాధపడిందనమాట. కెన్ యూ గెస్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ నెక్స్ట్? తర్వాత ఏం జరుగుంటుందో మీరు ఊహించి చెప్పగలరా? చెప్పండి. ముంగిసుని కర్రతోటి కొట్టి బయటికి తోలేసింది కదా. ఆ తోలేసినప్పుడు ఏమనుకుంది? లోపల ఉన్న బిడ్డకి ఇది ఏదో హాని తలపెట్టింది, రక్తపు మరకలు కనపడుతున్నాయి, ఏదో చేసింది, నా బిడ్డను చంపేసింది అనుకుంది. కానీ తర్వాత లోపలికి వచ్చి చూసిన తర్వాత ఆ విధంగా ఉందా? లేదు కదా. అది చూసి బాధపడిందనమాట. బిడ్డకి ఏం కాలేదు, బిడ్డని కాపాడటం కోసం పామును చంపేసింది అని అనుకుంది. అప్పుడు ఆ ముంగిసుని మళ్ళీ తీసుకొచ్చుంటుంది కదా.